నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో నువ్వు నేను. ఈరోజు మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం, మనస్ఫూర్తిగా ఆనందిద్దాం, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేద్దాం అండి. బికాజ్ ఈరోజు ఒక అల్లరి పిల్ల రాబోతుందండి మనల్ని అందరినీ ఆట పట్టించడానికి. ఎందుకంటే తన సినిమాలు చూసిన వారందరూ అలాగే ఊహిస్తారండి. సో ఆ అల్లరి పిల్ల ఎవరో చెప్పేమంటారా? 1992లో అండి. ఇంత లేదు, ఇంతున్నప్పుడే ఎంత పెద్ద సినిమాలో సిస్టర్గా వచ్చిందండి. ఎం ధర్మరాజు ఎంఏ. ఈ సినిమాలో రంభ గారికి సిస్టర్గా వచ్చింది. ఇక అక్కడి నుంచి 70 సినిమాలు చేసిందండి. 70 సినిమాల్లోనూ చెల్లెలే. కాకపోతే ఈ బంగారు చెల్లెలు మామూలుగా ఉండదు కదా, వాళ్ళ అన్నల్ని వాళ్ళ అక్కయ్యల్ని మామూలుగా ఇబ్బంది పెట్టదండి. రకరకాలుగా అల్లరి చేసి మన కడుపు చెక్కలు ముక్కలు చేసేస్తుంది. అలా నవ్వించేటువంటి చిలిపి చక్కటి అల్లరి ముద్దల చెల్లెలన్నమాట. తన పేరే మన బ్యూటిఫుల్ పింకీ ఉర్ఫ్ సుదీప. తను అల్లరి చెల్లెలు మాత్రమే కాదండి, ఎక్సలెంట్ క్లాసికల్ డాన్సర్. మనం అందరం గర్వపడాలి తెలుగు వారందరూ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో తన పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. అంతేకాకుండా 950కి పైగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. అంటే 1000వ పర్ఫార్మెన్స్కి పరుగులు పెడుతుంది అనమాట. సో ఆ చక్కని చుక్కకి స్వాగతం పలుకుదామా? వెండి తెరపైన బంగారు చెల్లి, ఈ బంగారు తల్లి మా పింకీ. హాయ్ పింకు, హౌ ఆర్ యూ? I'm so good. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. Thank you so much. సో నిజంగా బంగారు తల్లిందండి కదండి. ఎంత మంది నవ్వించింది, ఎన్నిసార్లు నవ్వించిందండి, ఎంతమంది హీరోల్ని ఇబ్బంది పెట్టింది, హీరోయిన్స్ ఇబ్బంది పెట్టింది. అంటే కలపడం కోసం ఇబ్బంది పడతాం. చాలా మాట్లాడుకుందాం అక్కడ. మోస్ట్ నాటియెస్ట్, క్యూటెస్ట్, స్వీటెస్ట్, టాలెంటెడ్ సిస్టర్ అన్ని కలిగి నిజానికి ఇలాగ ఉండాలి చెల్లెలు అని అందరూ అనుకుంటా ఆశపడతారు. అవును, చాలా మంది చెప్పారు మా ఇంట్లో కూడా మీలాగే ఒక చెల్లు ఉందండి, సేమ్ ఇలానే ఉంటుందండి, మీలానే చేస్తుందండి అంటే అవునండి, అది చూసి నన్ను ఇలా పెట్టారు. సో ఒరిజినల్ గా సుదీప సిస్టర్ రోల్ ఉందా? నాకు చెల్లు ఉంది. సో నేనే డామినేటింగ్ అనమాట ఇంట్లో. ఈ లిటిల్ రాస్కల్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది? 1992లో ఈ సైజ్ ఉన్నప్పుడు. when I was 5, ఎన్ ధర్మరాజు ఎంఏ రంభా సిస్టర్ గా చేశాను. అందులో మోహన్ బాబు గారికి మరదలు. తాతయ్య గారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. తాతయ్య చాలా ఫేమస్ అండ్ రినౌండ్ కిలాడి సత్యం గారు. సో ఆయన 42 hours. మమ్మీ డాడీ కూడా డాన్సర్స్. ఎస్, తాతయ్య గారు అందరికి ఇంట్రెస్ట్ ఉంది ఫిల్మ్స్ లోకి తీసుకురావాలని. సో ఆయన కృషి వల్ల ఇంటూ దిస్. బట్ బాగా ఎంజాయ్ చేసిన మూవీ మాకు నువ్వు నాకు నచ్చాలో చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి కదా. ఎస్, అన్నిటికన్నా ముందు ఒక సీన్ ఇది ఉంటుంది, కోపం వస్తుందా? దట్ వాస్ మై ఫస్ట్ డే విత్ వెంకటేష్ గారు. అవునా? ఫస్ట్ సీన్, ఫస్ట్ డే అన్నమాట. సో ఒక డే కంప్లీట్ గా ఆడిషన్ చేశారు, షూట్ చేశారు కెమెరాతో. అదంతా వెంకటేష్ అంకుల్ చూపెట్టడానికి. ఎవ్రీబడి ఆర్ ఫైన్. సురేష్ గారు గానీ అందరికి నచ్చింది. సో ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ ఇలా పెట్టి కొట్టేశారు. సో రియల్ లైఫ్ లో పింకీకి ఎప్పుడైనా అవసరం పడిందా? అంటే అంత ఛాన్స్ తీసుకోను, నోట్ తోనే చెప్పేస్తాను, లేదంటే అక్కడి వరకు వెళ్తాను. నోట్ తోనే పంచా? ఏమంటారంటే బాగా పొగరి అమ్మాయికి మాట్లాడదు సరిగా, అరగంట్ గా ఉంటది అని ఒక పేరు ఉంది. అంటే ఏంటంటే మాట్లాడిపోవడం అంటే కొంచెం భయాన్ని కవర్ చేసుకోవడానికి అలా ఉంటాను అనమాట. మా షో ఎప్పుడైనా చూసావు పింకీ? చూసాను. సో ఆడేద్దామా? డెఫినెట్ గా. అంటే ఎగ్జామ్ నుంచో పెట్టినట్టు ఉంది, కొంచెం ఏదో రిలాక్స్ చేశారు ఇప్పటి వరకు, మళ్ళీ ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా కూల్ గా ఆడొచ్చు, ఎందుకంటే 70 సినిమాలు, ఎంతమంది తారాగణంతో నటించుంటారు, అందరినీ విత్ మేకప్ చూసి చూసి చూసి. సో మేము ఇప్పుడు టెన్షన్ పడాలి. ఎగ్జామ్ ఇప్పుడు మాకు ఫస్ట్ రౌండ్ ఏంటంటే భలే ఛాన్స్. ఒక ఫేస్ సగం రివీల్ అయి ఉంటుంది, సెలబ్రిటీ ఫేస్. తెలుగులో ఖచ్చితంగా యాక్ట్ చేసిన వారే ఉంటారు. వారెవరు గుర్తుపడితే 25,000. 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే ఎక్కువ అమౌంట్ గెలిస్తే అది మీ సొంతం, మిగిలిందంతా ఆడియన్స్ గెలుచుకుంటాం. ఓకే, ఆడియన్స్ కి ఎక్కువ ఛాన్స్ ఇస్తాను నేను, మీ తరపు. నేను ప్రాబ్లం అలా కుదరదు. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా 2 రౌండ్లు వాళ్ళకి కుదరదు, వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి సో మీ వంతు మీ ప్రయత్నం మీరు చేయాలి. ఆల్ ది బెస్ట్ పింకీ. థ్యాంక్ యూ సో మచ్. సో భలే ఛాన్స్ ప్లీజ్. చూసినట్టే ఉంది, కానీ సగం ఫేస్ రివీల్. ఎక్కువ మూవీస్ చేశారు ఆయన. 2s అయినా ఇస్తారా మాకు మీరు? ఎక్కువ మూవీస్ చేశారో లేదో కానీ చాలా ఫెమిలియర్ హీరో అనిపిస్తాను. అవునా? సో చాలా క్లియర్ గా తెలిసిపోతుందండి. బట్ పింకీకి మనం అసలు క్లూస్ ఇవ్వద్దు. అవునా?
కొంచెం ఆలోచించండి. చాలా చూడడానికి మీ నువ్వు నాకు నచ్చిన హీరో లాగే ఉన్నారు. డెఫినెట్లీ నో కానీ ఆ పోలికలతో ఉన్నాడు. అవును. సో మీరు గెస్ట్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. వీరిని చూస్తుంటే వీరు మన షోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. I have a very wild guess. What is that? Seems to be Nara Rohit. బాణం. మీరు ప్లీజ్ ఎప్పుడు చూస్తాను మీరు కరెక్ట్ గా చెప్పినా కూడా కన్ఫ్యూజ్ చేసేయడానికి ఇస్తూ ఉంటారు గాలిలోకి. ఆ బాణం సంధించడం జరిగింది, ఎవరికో ఒకరు గుర్తుకుందా? అందుకని బాణం నారా రోహిత్ అనిపిస్తాను. హీఈస్ నారా రోహిత్. నారా రోహిత? షూర్. సో నారా రోహిత్ అంటున్నారండి. మీరు మరి గెస్ట్ చేసి SMS చేయండి. బాణం సినిమా హీరో అంట. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి అయి ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా వెంకటేష్ గారు కాదు. వెంకటేష్ గారు అయితే కాదు. డామ్ షూర్ అబౌట్ దట్. వెంకటేష్ లాగా అనిపించేటువంటి కార్తీ ఆయన కాదు. నారా రోహిత్. సో వారెవరు మీరు చూసే ఉంటారు బాణం సినిమా. సో ఆ సినిమా హీరో అయి ఉంటారు. హీరో మా పింకి చాలా సినిమాలు చేసింది కాబట్టి ఆ సినిమాలు చేశారా బాణం? లేదు, చేయలేదు. చూసారా ఇన్ని ఆఫ్ స్క్రీన్ చూడలేదు. బాణం సినిమా చూసారా? బాణం సినిమా చూసాను. అన్ని సినిమాలు మీరు అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు ఇక్కడ రైజ్ అయిపోతూ ఉంది అసలు. సో మీరేమనుకుంటున్నారండి? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. అండ్ ఈలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా రివీల్ చేయడానికి ముందు. షూరా? అంత తొందరగా ఎలా? ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తేనే. విడిదింట్లో అంతా చెప్తే నేను నమ్మలేదు. నువ్వు తాగొచ్చావంటే మా పరువు అంతా తీసేసావు. పరువు అంతా పోయింది. చాలా ఒక బ్రేక్ తీసుకుందాం. యా. నువ్వు నేనులో టైం ఫర్ బ్రేక్ గట్టిగా అనౌన్స్ చేయి. నువ్వు నేనులో తీసుకుందామని ఇప్పుడు చిన్న బ్రేక్.